అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ 3 స్పాట్లను గుర్తించాం. జీపీఆర్ ట్రాకింగ్ ద్వారా 3 స్పాట్లను గుర్తిస్తే ఆ 3 స్పాట్లలో కూడా 4 మృతదేహాలు ఒక చోట ఉన్నాయి, మరొక 2 ఇంకో చోట, మరొక 2 ఇంకో చోట ఉన్నాయి. ఈ రకంగా 3 స్పాట్లలో మేము వాటిని మట్టిని తొలగించి ముందుగా టీబీఎం మిషన్ కట్ చేయాలి. ఆ టీబీఎం మిషన్ కట్ చేసిన తర్వాత మట్టిని తొలగించి ఆ మృతదేహాలను వెలికి తీయాలని చెప్తున్నారు. పక్కగా చనిపోయి నిర్ధారించేశారు. సో మృతదేహాలను వెలికి తీయాలని చెప్పినటువంటి గంటల సమయంలోనే మళ్ళొక బిగ్ అప్డేట్ అంతోంది. ఏంటంటే ఒక కీలకమైన అధికారి బయటికి కొంత మాట్లాడుతూ ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు. ఏంటంటే ఇప్పటివరకు కేవలం 4 మృతదేహాల యొక్క ఆచూకీ మాత్రమే లభించిందట. ఆ 4 మృతదేహాలు మాత్రమే గుర్తించారట. మరొక 4 ఆచూకీ ఇంకా లభించలేదు. అవి ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదు. అయితే ముఖ్యంగా ఈ 4 మృతదేహాల ఆచూకీ ఏదైతే అక్కడ ఆ 10 మీటర్ల సంబంధించినటువంటి ఆ ఖాళీ స్థలం ఉందో, అంటే ముఖ్యంగా ఈ టీబీఎం మిషన్ కి ఇటు ప్రమాదజనక సంఘటన మధ్యలో ఉన్నటువంటి ఆ 10 మీటర్లోనే ఈ యొక్క 4 మృతదేహాలు ఉన్నాయట. ఆ మట్టిలో నుంచి కూరుకుపోయినటువంటి మట్టి బండరాల లోపల 9 మీటర్ల లోతులో ఉన్నాయట.